డేటా. నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే, మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో. ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తూ ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతూ ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతూ ఉండి ఎవరినో గుద్ది బైకు తోలుతూ ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్టు అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతూ ఉండి ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్లో పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడుతున్నారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, కానీ మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జి తిట్టి సెక్షన్ మార్పించింది. నీ మంత్రి ఏం చేశాను? నీవేదో వెంటనే స్పందిస్తే 5 వరకు బతికేవాళ్ళు. నీకు కనిపించలేదు కాబట్టి స్పందించలేదు. నీ మంత్రి కొడుకు గుద్దిస్తే వెంటనే పక్కనున్న హాస్పిటల్కి పంపిస్తే ఎవరైతే దానయ్య బతికేవాడు. నీ మంత్రి కొడుకు బుల్లెట్తో గుద్దిన వెంటనే ఆయనకి వెంటనే పక్కనున్న హాస్పిటల్లో చేర్పించి బతికేవాడు. శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన. చాలా పేదవాడు, 3 పూటలు తినడానికి కూడా లేదు. ఒక ఓనర్ దగ్గర గొర్రెలు కాసుకుంటే నెలకు 5,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి, 42 సంవత్సరాలు, ఒక మెంటల్ డిజాస్టర్ అయినటువంటి వైఫ్, 2 పిల్లలు. ఏ రకంగా స్పందించాలి? నేను ఎందుకు జరిగిందని. యాక్సిడెంట్లు జరుగుతాయి, నేను అది విమర్శించదలుచుకోలేదు. ఎవరు కావాలని చేయరు, యాక్సిడెంట్ జరుగుతాయి. అందులో బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టావు, ప్రతి ఓడి మీద విమర్శించావు. నువ్వేం చేయాలి? నీ కొడుకైనా నువ్వైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమీడియట్గా పలానా విధంగా తప్పు అయింది, ఆయనకి వెళ్ళి హాస్పిటల్లో చేసి రక్షించాలి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇగో జరిగింది, ఇది చట్ట ప్రకారం యాక్షన్. దట్ ఈస్ లీడర్షిప్, దట్ ఈస్ పొలిటికల్ లీడర్. నువ్వేం చేశావు? నీ కొడుకుని రక్షించుకోవడానికి అమాయకుడైనటువంటి ఒక త్యాడి అయిన ఒక కుర్రవాడిని నువ్వు ముద్దాయి, సిద్ధార్థ త్యాడి. మేమందరం ఇంటర్ఫీర్ అయ్యేలా రాజకీయాలు చేయలేదు. నీలాగా ఇలాంటి అవకాశాలు వస్తే వెంటనే రాజకీయాలు చేసి జైల్లో పడేసి ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది ఏం చేయలేదు. చట్టం దాని ప్రకారం తాను చేస్తుంది.